హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, ఇంకో వ్లాగ్‌తో వచ్చాను. ఈరోజు నేను ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశాను బాబుకి. అండ్ మాకు ఇడ్లీ పొంగనం దోస చేశాను. చాలా బాగుంటది. ఇది ట్రై చేయండి ఒకసారి చేయకుంటే. ఏం లేదు, ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యపు పిండి కలిపి కొంచెం మజ్జిగలో నానబెట్టాలి ఒక 1 అవర్. దాంట్లో ఇంకా పొంగనానికి వేసుకున్నట్టు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఇలా పొంగనం దోసలాగా వేసుకోవాలి. బాబుకి ఇడ్లీ చేసేసాను. ఇలా పొంగనం దోసలాగా దాంట్లోకి ఎర్రకారం చేసుకొని తిన్నాం. బాగుంది చాలా. అండ్ తర్వాత లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది గదా! ఇంకా లంచ్‌కి ఏం చేయాలనుకుంటూ ఆలోచిస్తూ ఫస్ట్ రైస్ కడిగి పెట్టేద్దాం. తర్వాత ఫ్రిడ్జ్‌లో చూద్దాం ఏమున్నాయి. దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అని ఇలా లంచ్‌కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా బుజ్జోడు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉంటాడు. ఆ టైంలో నేను ఇలా వర్క్ చేసేస్తూ ఉంటాను. మార్నింగ్ టిఫిన్ తిన్నాక కొంచెం పర్లేదు సైలెంటే ఉంటాడనమాట. ఏం పెద్దగా అల్లరి చేయడు. వాడికే వాడు ఆడుకుంటా ఉంటాడు. ఆఫ్టర్‌నూనే అండి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. ఆడిపియాల్సిందే మా వాడిని. అసలు ఇంగ పక్కన లేకుంటే ఏడుపు. ఏదో ఒకటి నన్ను కెలుకుతా ఉంటాడు. ఇలా నేను రైస్ కడిగేసి సరే చూద్దామని ఫ్రిడ్జ్‌లో చూస్తే మనకి చిక్కుడుకాయలు, నెక్స్ట్ టమోటా రసం. మా బుజ్జోడికి టమోటా రసం పెడదాం. మాకు మొటిక్కాయలున్నాయి. సో, దీన్ని కొంతమంది గోరుచిక్కుడు అంటారు. మేమైతే మొటిక్కాయ అంటాం. ఇది చాలా అంటే చాలా నేను చెప్తున్నాను నాకు కట్ చేయడానికి చాలా ఆహ్, ఇష్టం లేదు ఇది. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. వెజిటబుల్ కట్ చేయడానికి. బట్ నాకు కూర అంటే ఇష్టం. ఇలా బాబుకి రసము, మేము మొటిక్కాయ కర్రీ చేసుకున్నాం. ఆ రోజు లంచ్‌కి మొటిక్కాయ కర్రీ, రసం ఇలా చేశాము. చూడండి. రసం ఆల్రెడీ చెప్పాను కదా! రసం అండ్ పెరుగు, ఇంకా పెరుగులోకి ఇలా మా బ్రేక్‌ఫాస్ట్‌ని అండ్ లంచ్‌ని మీతో షేర్ చేశాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.